సమూహాలు సమావేశాల్లో కొందరు ఐఏఎస్ల తీరుపై తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. అచ్చంపేట సభలో ఐఏఎస్ అధికారి శరత్ సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కారు. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులకు కీలక సూచనలు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్ల పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుండడం, హద్దులను మరిచి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉండడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారు తమ విధులకు కట్టుబడి ఉండాలని, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. బహిరంగ సభల్లో మితిమీరిన జోక్యం చేసుకోవద్దని, హుందాగా వ్యవహరించాలని హెచ్చరించింది. సమూహాలు బహిరంగ సభల్లో పాల్గొనడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదంతాల నేపథ్యంలో సర్కారు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోని అఖిల భారత అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులకు కట్టుబడి హద్దుల్లో ఉండాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు 2 వేర్వేరు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కొంతమంది అధికారులు బహిరంగ సభలు, ప్రజా సమూహాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రంలో అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్న సంఘటనలు గత కొంతకాలంగా ఉంటున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. మరో ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓ శాఖ హెచ్ఓడిగా పనిచేసిన అధికారి ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారు.